Hi guys, welcome back to our YouTube ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్ 22. ఈరోజు చాలా చీకటిగా ఉంది చూడండి. చాలా అంటే చాలా చీకటిగా ఉంది ఈరోజు. ఎందుకంటే నేను ఏమన్నా బర్రెలు అట్లా ఏమన్నా వచ్చేస్తాయి, అది కాక ఇంకా తొందరగా వర్క్ కూడా లేదులే ఇంట్లో అని చెప్పేసి ఇంకా వచ్చేసాను అనమాట. ఈరోజు ఫిల్టర్ నీళ్ళ బాటిల్ ప్లస్ మా అజయ్ తాగే కుళాయి నీళ్ళ బాటిల్ రెండు ఒకటే విధంగా ఉంటాయి. కానీ ఒకటి హింట్ అయితే ఇచ్చాను మా అజయ్కి, ఇది నాది, ఈ వాటర్ బాటిల్ నాది అనమాట. ఫిల్టర్ నీళ్ళు అవి వచ్చేసి మా అజయ్, ఎందుకంటే ఇవి కొద్దిగా గుర్తు కోసం కొద్దిగా వేయలేదన్నమాట నేను. చూడండి, ఇప్పుడైతే బాగానే అనిపిస్తుంది, బాగా కోసుకోవాలి, పూలు మంచిగా ఉన్నాయి అని. కొద్దిగా ఎండ పడింది అనుకో, చుక్కలు కానొస్తుంటాయి, చుక్కలు ఇంకా. సరే అండి, ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. నాకైతే 3 days నుంచి ఫుల్ ఫీవర్, మామూలుగా రావట్లా ఫీవర్ అయితే, కానీ అట్లాగే తట్టుకొని చేస్తాను. మార్కెట్లో ముళ్ళలేసి ఎన్ని పొలాలు, 1 2 3 4 5 6 పొలాలు ముళ్ళేలండి. ఈ టీవీఎస్ బండి మీద తీసుకొని పోయినా చూసింటారు మీరు. ఇప్పుడే జస్ట్ ముళ్ళలు వేసి వచ్చి నిలబెట్టిన బండి. ఇంకా ఈ మట్టి రోడ్డు ఉంది కదా, అది పట్టుకొని పోవాలి మళ్ళీ పొలానికి. ఇట్ట పోతే ఎరుగుడు తిండి అన్నమాట, దగ్గర మాకు ఎరుగుడు తిండి వాళ్ళే అన్నమాట కూలీల్లో వచ్చేది. ఈ పూలకి రేట్లు లేవు, ఏం లేవు అసలు. కూలీలకు కూడా రాకుండా ఉన్నాయి డబ్బులు అయితే. వారం రోజు మాకు బుధవారం రోజు అన్నమాట, కూలీ వాళ్ళకు కూడా సరిపోవట్లేదు డబ్బులు. చాలా దారుణంగా వేస్తున్నారు రేట్లు అయితే, చాలా అంటే చాలా దారుణం అండి. ఎందుకంటే అసలు నాకు నిన్న అయితే 3 కూలీలు పోయి 50 రూపాయలు మిగిలింది. 50 రూపాయలు, ఆ 50 రూపాయలు పెట్రోల్ కూడా రాదా. మామూలుగా అయితే నేను 4 టైమ్స్ అంటే పోవడానికి రావడానికి 8 టైమ్స్ వేసుకోండి. మార్కెట్కి పొలానికి 8 టైమ్స్ అంటే అసలు కొంచెం కూడా సరిపోదు 50 రూపాయలు. నాకు ఎవ్రీడే పెట్రోల్ నాకు 150 రూపాయలది కావాలి పెట్రోలే, మళ్ళీ కూలీలు, మళ్ళీ కమిషన్ పోవాలి పూలకి, అంత ఉంటుంది పంచాయతీది.
సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అనమాట, ఓకేనా. పూలు అయితే అయిపోయినాయి. वन 20 टाइम వచ్చేసి क्या माल है बामी है अदलक पूछो एक बार फोन करो जुम्मा ना तू आता है इन्हों काला खींच इन्हों तुम्हारे को फिल्टर पानी है नहीं है डाल देंगे कि डाल लो हाँ वो भी फिल्टर पानी चाहिए, ये भी फिल्टर पानी चाहिए। मैं फ्रिज का नहीं लेकर हूँ, वो घर में का ये वो इसका फ्रिज में का वहाँ का जरा डाल लेते हैं, डाल लो डाल लो। तुम फिर को लेकर आओ पार्टी लो पार्टी लगा दो फिर मेरे को लगा। हाँ ये नहीं तुम्हारा, वो बाटिल तुम्हारा नहीं लफे वो छड़वा ले लो मैं छड़वा ले लो भाई। हाँ चलो ఇంటికైతే వెళ్ళిపోదాం. పూలు అయితే అయిపోయినాయి, టైం వచ్చేసి 1:20 అన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అవ్వాలా, మళ్ళీ రీల్స్ చేయాలా, ఇంకా చాలా పని ఉందన్నమాట. మీరైతే వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అబ్బా, ఓకేనా. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాము. అయితే వచ్చేసాను ఫ్లవర్స్ తీసుకొని. పూల మార్కెట్ ఇదేనండి, ఇక్కడే వేసేది పూలు, ఇదే మార్కెట్, పూల మార్కెట్. ఫ్లవర్స్ మార్కెట్ చూసారు కదా, ఫ్లవర్స్ మార్కెట్. ఈరోజు ఫ్లవర్స్ రాపించుకొని ఇక్కడ వెళ్ళిపోదాము. నాకంటే ముందే మా చేచి వచ్చేసింది కూడా.
అత్తాయి అది అండి. నా పూలు ఈరోజు 11:30 8 సేర్లు 10 సేర్లు అన్నమాట. లాస్ట్ ముల్లె రేట్ వచ్చేసి 250 250 220 లాస్ట్ ముల్లె. మనకి 50 50 44 ఎందుకంటే సేర్ వచ్చేసి 50 రూపాయలు, సేర్ వచ్చేసి 50 రూపాయలు 44. ముందు సేర్ ఎంత పడుతుంది అన్నది మనం తెలుసుకుంటే దీని ద్వారా ఎన్ని పూలైనా కూడా మనం కౌంట్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి 11 సేర్లన్నర, సేర్ 50 రూపాయలతో మనం కౌంట్ చేసుకుంటే ఇంత అమౌంట్ లాస్ట్లో టోటల్ వచ్చేసి ఇంత అమౌంట్ అన్నమాట. ఇది ఇట్లా మనం డైలీ ఎవ్రీడే కౌంట్ చేసుకొని సేర్ ఎంత పడుతుంది, ఎన్ని పూలు అయినాయి అనేది కౌంట్ చేసుకొని రాసుకోవాలి. ఈ సిమెంట్లో బంక కలిపి నేను నైట్ ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదల్లా ఈ మొత్తం నేను నైట్ చేసి మా నాన్న సిమెంటు ప్లస్ దాంట్లో గమ్మేసి తలికిచ్చారు. ఎందుకంటే ఇక్కడ నెర్ర వచ్చిందనమాట. ఇక్కడ నుంచి వాటర్ అనేది కారుతూ ఉన్నాయి. ఈ ప్లేస్లో మాకి కరెంటు బోర్డు ఉందన్నమాట. కింద ఈ బోర్డు ఇక్కడ ఉంది. నాకు ఒకసారి షాక్ కూడా కలిగింది. ఆ బోర్డు మీద కారుతున్నాయి అన్నమాట. కింద ఈ ప్లేస్లో ఉందన్నమాట. ఇదే ప్లేస్లో ఉంది బోర్డు, కరెంటు బోర్డు. అందుకనే తలిగిచ్చారు నైట్.
ఇక్కడ కనిపిస్తుందా ఎల్లో కలర్ టెంపుల్? అది ఎల్లమ్మ టెంపుల్ అన్నమాట. ఫాస్ట్గా వర్క్ అయితే జరిగిపోతూ ఉంది. ఈరోజు పెయింట్ కొడుతున్నారు చూడండి. మా స్ట్రీట్కి బిగినింగ్లోనే ఉంటుందండి టెంపుల్. మా జై అయితే ఫాస్ట్గా జొన్నలు చేసేసి జిన్ను కోసం ఆడించుకోవడానికి పోయింది. ఎందుకంటే మాకు ఎవ్రీడే నైట్ రొట్టెలు కావాలా, రోటీ లేకపోతే ఉండలేం. అందుకని ఫాస్ట్గా వచ్చింది, పొలం నుంచి వెళ్ళిపోయింది. రైస్ ఉంది కొద్దిగా తినాల, పొలంలో సరిపోలేదు నాకు. తినేసాను, ఇంకా చూపించేకి వీలు కాలేదన్నమాట. ఈ వీడియో ఇంతటితో సమాప్తం చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. లాస్ట్ వరకు చూశారు కదా, పోతా లైక్ చేసేయండి, ఓకేనా?